శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది, జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క నెల అక్టోబర్ 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్య భగవానుడు కన్యారాశిలోను తులారాశిలోను ఉన్నారు. గురు భగవానుడు వృషభ రాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యారాశిలోను ఉన్నారన్నమాట. ఈ నెల వ్యాపారం చేసే వ్యక్తులకి కొత్త అవకాశాలు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు, ఖర్చు కూడా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం అని కూడా చెప్పచ్చు. కొత్త పరిచయాలు పెరుగుతాయి, కొత్త సమాజంలో గొప్పవారి పరిచయాలు పెరుగుతాయి, మంచి ఆలోచన వస్తుంది, సృజనాత్మకమైనటువంటి పెట్టుబడులు పెడతారు, మీ యొక్క విస్తరణ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. పాత వ్యాపారం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వయం వృత్తి చేసుకునే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు. ధన లావాదేవీల్లో కాస్త జాగ్రత్త అని చెప్పచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి అందరికీ కూడాను. ఉద్యోగం చేసే వారికి అధికారుల మద్దతు, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. వివాహం కాని వారికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల్లో మంచి అవకాశాలు కలిసి మంచి ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ చేయడము, ఆధ్యాత్మికమైనటువంటి అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. మహిళలకి ఇది ఒక మంచి సమయం. కొత్త బాధ్యతలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయ్యే అవకాశాలు ఉన్నాయి మహిళలకు కూడా. ఆరోగ్యం పట్ల స్త్రీ పురుషులు ఇరువురు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. విదేశీ అవకాశాలు, కొత్త పరిచయాలు వస్తాయి. కొత్త పరిచయాల ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడుల్లో లాభం వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. రిస్కీ పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్, ఇల్లు స్థలాలు కొనడము, కొనుగోలు యోగము, లేదా క్రయ విక్రయాల ద్వారా లాభము, లేదా పర్మిషన్స్ కోసం మీరు అప్లై చేసిన అవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం. మంచి చక్కటి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్ని రకాలుగా అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటారు. ఈ నెల మీకు 80% చాలా బాగుంటుందని కూడా చెప్తడం జరుగుతుంది. కానీ మధ్యలో చంద్రాష్టమం 16 అక్టోబర్ మధ్యాహ్నం 5:06 నుండి 18 అక్టోబర్ రాత్రి 10:42 వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, కొత్త వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 2.5 రోజులు. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 4. అదృష్ట కలిగించే రంగు నీలం, అదృష్ట దిక్కు పడమర, శుభ సమయం ఉదయం 9 నుంచి 10:30 మధ్య ఉంటుంది. మకర రాశి వారికి ఓవరాల్ ఈ నెల కొంచెం బాగుందని కూడా చెప్పచ్చు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి, శివుడికి అభిషేకం చేయండి, పసుపు పువ్వులతో పూజ చేయండి. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి.
పూర్వీక రాజ పరంపర కోటల్లో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6mm అని, 8mm అని, 10mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.